శ్వాసక్రియ ఏం జరుగుతుందంట, శ్వాసక్రియ కూడా చేసుకుంటాయి. సో శ్వాసక్రియ అనేది యాక్చువల్గా మనకేంటంటే పత్రరంధ్రాల ద్వారా వాయువుల వినిమయం జరుగుతుంది జనరల్గా. మరి దీనికి ఎందుకు అవసరపడింది శ్వాసక్రియ జరుపుకోవాల్సినటువంటిది అంటే, ఈ మొక్కలు ఎక్కువగా బురద నేలల్లో నివసిస్తూ ఉంటాయి. మరి మడ్డి ఏరియాలో ఉండడం వల్ల వాటికి సరి అయిన ఆక్సిజన్ లభించదు. అంటే ఎప్పుడూ వాటర్ చేత నిండిపోయి ఉంది, చిత్తడిగా ఉండిపోతూ ఉంటుంది. అలాంటి కండిషన్లో వేరుకు సరిపోని ఆక్సిజన్ లేనప్పుడు ఏమవుతాయంటే భూమి లోపల పెరిగేటువంటి వేళ్ళు ఏవైతే ఉన్నాయో అవి భూమి పైకి పొడుచుకొని వస్తాయి. సో మెనీ రూట్స్ కమ్ అవుట్ ఫ్రమ్ ద గ్రౌండ్ అండ్ గ్రో వర్టికల్లీ అప్వర్డ్ అంటాం, అంటే పైకి పొడుచుకొని రావడం. సో ఎందుకోసం పైకి పొడుచుకొస్తున్నాయి అంటే ఆక్సిజన్ కోసం పొడుచుకొని వస్తాయి. సో అందుకని శ్వాసక్రియను కూడా నిర్వర్తిస్తాయి. మళ్ళీ చూద్దాం దాన్ని. ఇక థర్డ్ వన్ ఏంటయ్యా అంటే సపోర్టింగ్ రూట్స్ అని అంటాం. అంటే ఏంటి సపోర్టింగ్ అంటే యాంత్రిక ఆధారం కోసం, యాంత్రిక ఆధారాన్ని ఇవ్వడం కోసం. యాంత్రిక ఆధారం ఇవ్వడము అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ, మెకానికల్ సపోర్ట్. అంటే హ్యూజ్ బ్రాంచెస్ ఏర్పడతాయి. హ్యూజ్ బ్రాంచెస్ వాటి యొక్క బరువుని మోయడానికి గురించి ఏమవుతాయి, వాటి శాఖల నుంచి కొన్ని ప్రత్యేకమైన వేర్లనే వస్తాయి. అవి యాంత్రిక ఆధారాన్ని ఇవ్వడానికి కోసం ఏర్పడతాయి. సో నెక్స్ట్ ఇంకా ఏం చేస్తాయంటే యాంత్రిక ఆధారంతో పాటుగా నెక్స్ట్ కిరణజన్య సంయోగ క్రియ కూడా జరుపుతాయి. కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథటిక్ రూట్స్ అని అంటాం వాటిని. కిరణజన్య సంయోగ క్రియను కూడా నిర్వర్తిస్తాయి వేళ్ళు. నెక్స్ట్ ఇంకా ఏం చేస్తాయి అంటే నత్రజని స్థాపన అంటే N2 స్థాపన అంటే నత్రజని స్థాపనలో కూడా వేళ్ళు ఇన్వాల్వ్ అవుతాయి. అవేంటివో కూడా చూద్దాం. నెక్స్ట్ ఇంకా ఏంటయ్యా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, పరాన్న జీవ వేళ్ళుగా కూడా ఉంటాయి. అంటే కొన్ని పరపోషిత విధానం అంటే పరాన్న జీవన విధానాన్ని కూడా కలిగి ఉంటాయి. పరాన్న జీవన విధానము అంట. ఇంకా కొన్ని ఏంటయ్యా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, వెలామిన్ వేళ్ళు అంటాం. అంటే ఏంటి అవి నిపానం అనే ఇంబైబిషన్ అనేటువంటి మెకానిజం ద్వారా వాతావరణంలో ఉండే తేమను అవి గ్రహించుకోవడం. సో కాబట్టి వెలామిన్ వేళ్ళ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఉంది, దాని గురించి కూడా మనం నేర్చుకుంటాం. వెలామిన్ వేళ్ళు అని అంటాం. ఓకేనా? ఇట్లా మనకి యాంత్రిక ఆధారాన్ని ఇవ్వడంలో మళ్ళీ 2 రకాలుగా ఉన్నాయి. అవేంటివో కూడా మనం చూద్దాం. ఇలా ఇతర విధులను నిర్వర్తించడం గురించి వేరు ఏమైతుంది, దాని యొక్క నిర్మాణంలో మరియు ఆకారంలో ఎక్కడ చేంజ్ వస్తుందంట, వేరు నిర్మాణము మరియు ఆకారము, వేరు నిర్మాణం మరియు ఆకారంలో మార్పు చెందుతాయి అని చెప్పాలి. ఇట్లా ఓకే. అవేంటివి చూద్దాం. మరి యాక్చువల్గా మనము రూట్ మోడిఫికేషన్స్కి ముందు రూట్ టైప్స్ నేర్చుకున్నాం. ఒకటి ట్యాప్ రూట్ సిస్టమ్ అని చెప్పిన, రెండవది ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటే పీచు వేరు వ్యవస్థ అన్నాం, మూడవది అబ్బురపు వేరు వ్యవస్థ అని కూడా చెప్పిన. ఈ 3 రకాల వేరు వ్యవస్థలు మార్పు చెంది ఈ రకమైనటువంటి ఫంక్షనింగ్ చేస్తాయి. అవేంటివో కూడా చూద్దాం. ఇక్కడ సింపుల్గా చూడండి నాన్న, ఆహార పదార్థాన్ని నిల్వ చేయడం గురించి తల్లివేళ్ళు రూపాంతరం చెందుతాయి, తల్లివేళ్ళు అండ్ ఆల్సో అబ్బురపు వేళ్ళు రూపాంతరం చెందుతాయి, మరియు పీచు వేళ్ళు కూడా రూపాంతరం చెందుతాయి. పీచు వేళ్ళు అవేంటివో కూడా చూద్దాం. వాటి ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు మనకి, రైట్? ఇక శ్వాసక్రియ కోసం ఓన్లీ తల్లివేళ్ళు మాత్రమే రూపాంతరం చెంది ఏం చేస్తాయి, శ్వాసక్రియ విధిని నిర్వర్తిస్తాయి. ఓకేనా? తర్వాత యాంత్రిక ఆధారాన్ని ఇచ్చడానికి ఏంటివయ్యా అంటే అబ్బురపు వేళ్ళు రూపాంతరం చెందుతాయి. అబ్బురపు వేళ్ళు అడ్వాంటీషియస్ రూట్స్ అనేవి రూపాంతరం చెందుతాయి. ఇక్కడ కిరణజన్య సంయోగక్రియలో కూడా ఏ వేళ్ళు రూపాంతరం చెందుతాయి, అబ్బురపు వేళ్ళే రూపాంతరం చెందుతాయి. ఈ నత్రజని స్థాపన విషయానికి వస్తే మళ్ళీ తల్లివేళ్ళు రూపాంతరం చెందుతాయి. రైట్? తల్లివేళ్ళు. ఇక
పరాన్న జీవన విధానంలో ఏంటివంటే ఇక్కడ కూడా అబ్బురపు వేళ్ళే రూపాంతరం చెందుతాయి. అబ్బురపు వేళ్ళు రూపాంతరం చెందుతాయి దేనిగా? పరాన్న జీవనం విధానంగా. వెలామిన్ వేళ్ళు కూడా ఏ రకమైనటువంటి మోడిఫికేషన్ ఇక్కడ అంటే అడ్వాంటేషియస్ రూట్ మోడిఫికేషన్, అబ్బురపు వేళ్ళే. అంటే చూడండి నన్ను ఇక్కడ క్వశ్చనింగ్ అనేది ఎలా రావడానికి అవకాశం ఉందంటే, ఏ వేరు వ్యవస్థ రూపాంతరం చెంది నిల్వ చేయు వేరుగా మారును, ఏరు వ్యవస్థ రూపాంతరం చెంది ఏ వేరు వ్యవస్థ రూపాంతరం చెంది యాంత్రిక ఆధారాన్ని ఇచ్చును. ఇలాంటి విధానం మనం జనరల్గా మ్యాటర్ చదువుకుంటా పోతా ఉంటాం. ఆ మ్యాటర్లో పసిగట్టలేము ఇట్లాంటి క్వశ్చన్స్. ఏముందులే మోడిఫికేషన్సే కదా రూపాంతరం చెందుతాయని. కానీ క్వశ్చనింగ్ మాత్రం పర్టికులర్గా ఏ టైప్ ఆఫ్ రూట్ యొక్క మోడిఫికేషన్ వల్ల అవి నిల్వ చేయి వేరుగా మారినాయి, లేదా శ్వాసించే వేలుగా మారినాయి, లేదా పరాన్నజీవ వేలుగా మారినాయి, లేదా వెలామిన్ వేలుగా మారినాయి, లేదా కిరణజన్య సంయోగక్రియ వేలుగా మారినాయి. ఇలా వాడు డిఫరెంట్ మోడ్లో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు వేరు రూపాంతరాలకు సంబంధించి ఏ వేలు రూపాంతరం చెందుతాయో అనే అంశాన్ని కూడా మీరు కంపల్సరీ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని గుర్తుపెట్టుకోండి. దాంట్లో మనము ఏం చూద్దాం మనం ఇక్కడ అంటే, ఫస్ట్ నిల్వ చేయి వేర్ల గురించి చూద్దాం. ఏంటిదన్నా నెంబర్ 1 నిల్వ చేయి వేర్లు. నిల్వ చేయు వేర్లు అంటే స్టోరేజ్ రూట్స్ అని అంటాం. ఇంగ్లీష్ పదం అయితే ఏం చెప్పాలి ఇక్కడ? స్టోరేజ్ రూట్స్ లేదా ట్యూబరస్ రూట్స్ అని కూడా పిలుస్తాం. ట్యూబరస్ రూట్స్ అన్నా స్టోరేజ్ రూట్స్ అన్నా సేమ్. పేర్లోనే ఉంది కదా నిల్వ చేయి వేర్లు అన్నాడు. మరి నిల్వ చేయి వేర్లు అంటే మీనింగ్ ఏంటి? ఆహార పదార్థాలని తన యొక్క వేరు లోపల నిల్వ చేసుకోవడం, దాన్ని నిల్వ చేయి వేర్లు అని అంటాం. ఓకేనా? Roots become swollen due to the storage of food material, that is called as what? Storage roots or tuberous roots అని చెప్పండి. సింపుల్ గా చెప్పాలి. సో వేళ్ళలో ఆహార పదార్థాలు నిల్వ చేయుట, వేళ్ళలో ఆహార పదార్థాల నిల్వ, వేళ్ళలో ఆహార పదార్థాల నిల్వ, దాన్ని ఏమని పిలుద్దాం నాన్న? నిల్వ చేయు వేళ్ళు అని చెప్పాలి. రైట్. నెక్స్ట్ ఇప్పుడే చెప్పుకున్నాం మనం ఏ వేలు రూపాంతరం చెందితే నిల్వ చేయ వేలుగా మారుతున్నాయి అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. తల్లి వేలు రూపాంతరం చెంది, తల్లి వేర్లు రూపాంతరం చెంది, తల్లి వేలు రూపాంతరం చెంది నిల్వ చేయి వేలుగా మారేదానికి ఎగ్జాంపుల్ ఏంటి? తల్లి వేలు రూపాంతరం చెంది నిల్వ చేయి వేలుగా మారేటువంటి వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటివయ్యా అంటే, నెంబర్ 1 వచ్చేసి వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 1 వచ్చేసి క్యారెట్, ఇంకోటి టర్నిప్, బీట్రూట్ అని అంటాం, బీట్రూట్, రాడిష్ అని ముల్లంగి, తెలుగులో రాడిష్ ఏమంటాం నాన్న? ముల్లంగి అంటాం. ఓకేనా? క్యారెట్, టర్నిప్ లేదా బీట్రూట్ అని అంటాం, రాడిష్. ఇవి ఏ దానికి ఎగ్జాంపుల్స్ అంట? తల్లి వేలు రూపాంతరం చెంది నిల్వ చేయి వేలుగా మారేదానికి ఎగ్జాంపుల్. జాగ్రత్త నన్ను ఇక్కడ. తల్లి వేలు రూపాంతరం చెంది నిల్వ చేయి వేళ్ళకి ఎగ్జాంపుల్ ఏంటంటే క్యారెట్, టర్నిప్, రాడిష్. మీకు బీట్రూట్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ బేస్డ్ లో ఇచ్చిండు. జాగ్రత్త, మనకు టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేయలేదు కానీ వదలొద్దు. డయాగ్రామ్ నుంచి కూడా క్వశ్చనింగ్ రావడానికి అవకాశం ఉంది. కేర్ఫుల్. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చూద్దాం మనము? ఫైబ్రస్ రూట్స్ ఆర్ మాడిఫైడ్ ఇంటూ స్టోరేజ్ రూట్స్. అంటే పీచు వేరు వ్యవస్థ ఏదైతే ఉందో, పీచు వేరు వ్యవస్థ, పీచు వేర్లు రూపాంతరము చెంది దేనిగా మారుతాయంట? నిల్వ చేయి వేలుగా మారుతాయి. అవెక్కడో చూద్దాం. నిల్వ చేయి వేలు, వాటికి ఎగ్జాంపుల్ ఏంటి? పీచు వేలు రూపాంతరం చెంది నిల్వ చేయి వేలుగా మారేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు నాన్న? ఎస్, దట్ ఈస్ వాట్? ఆస్పరాగస్. వెరీ ఇంపార్టెంట్. ఆస్పరాగస్ ఏదైతే ఉందో అది ఇంగ్లీష్ అంటున్నారా? ఓకే. సో ఫైబ్రస్ రూట్స్ ఆర్ మాడిఫైడ్ ఇంటూ స్టోరేజ్ రూట్స్ అనాలి. ఫైబ్రస్ రూట్స్ ఆర్ మాడిఫైడ్ ఇంటూ స్టోరేజ్ రూట్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ వాట్?
asparagus. Tap roots are modified into storage roots. Best example is what? Carrot, turnip or beetroot and radish. Okay na? ఇక్కడ నిల్వ చేయి వేర్లు ఆర్ స్టోరేజ్ రూట్స్ అంటే ఏమనుకున్నాం నాన్న? రూట్స్ బికమ్ స్వోలెన్ డ్యూ టు ద స్టోరేజ్ ఆఫ్ ఫుడ్. Roots become swollen due to the storage of food. That is called what? Storage roots. ఇక్కడ tap roots are modified into storage roots కి example ఇది. Fibrous roots are modified into storage roots కి example ఇది. Next ఏంటి? Adventitious roots also modified into storage roots. Adventitious roots. ఇక్కడ adventitious roots కూడా ఏమైతే అంట? Modified into storage. Modified into storage. ఏంటో చూద్దాం మరి. Adventitious roots are modified into storage కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి మరి ఇక్కడ అంటే? ఎస్, స్వీట్ పొటాటో. ఏంటన్నా? స్వీట్ పొటాటో. ఐపోమియా బటాటస్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? స్వీట్ పొటాటో. జాగ్రత్త, ఎగ్జామినరు ఈ కామన్ ఇంగ్లీష్ నేమ్ అడగడానికి అవకాశం ఉంది అండ్ సైంటిఫిక్ నేమ్ ని కూడా ఫోకస్ చేస్తాడు. స్వీట్ పొటాటో యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే ఐపోమియా. ఐపోమియా బటాటస్. సరే, మీకు స్పీసీస్ నేమ్ నేర్చుకోకపోయినా అట్లీస్ట్ జీనస్ వరకైనా నేర్చుకోండి. ప్రజాతి నేమ్ వరకైనా నేర్చుకున్నా కూడా ఇబ్బంది లేదు, సరిపోతుంది. ఇక్కడ స్వీట్ పొటాటోని ఏమంటాం మనము? సైంటిఫిక్ నేమ్ అంటే ఐపోమియా బటాటస్ అని అంట. ఇవి మనకి నిల్వ చేయి వేర్ల కింద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అన్న. ఏంటన్నా? ఇక్కడ నిల్వ చేయి వేర్లు మీన్ స్టోరేజ్ రూట్స్ ఆర్ ట్యూబరస్ రూట్స్ అంటే రూట్స్ బికమ్ వాట్? swollen due to the storage of food material. That is called what? Storage roots అన్నాం. మరి అందులో 3 types of modifications ఉన్నాయి అంటే tap roots modify అయినాయి, fibrous roots are also modified, adventitious roots also modified. అంటే అబ్బురపు వేళ్ళు మార్పు చెందినాయి, పీచు వేళ్ళు మార్పు చెందినాయి, తల్లి వేళ్ళు కూడా మార్పు చెందినాయి. ఇలా 3 రకాల వేరు వ్యవస్థలు మార్పు చెంది వాటిలో ఆహార పదార్థాలు నిల్వ చేయడం వల్ల వాటిని నిల్వ చేయి వేళ్ళు లేదా స్టోరేజ్ రూట్స్ ఆర్ ట్యూబరస్ రూట్స్ అని చెప్పినాం. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఏం చూద్దాం మనము? వన్ మోర్ థింగ్, సెకండ్ వన్ మోడిఫికేషన్ ఏం చూద్దాము అంటే ఎస్, యాంత్రికమైనటువంటి వేర్లకు సంబంధించినవి. దట్ ఈస్ వాట్? ప్రాప్ రూట్స్. ప్రాప్ రూట్స్. వీటికే గల మరొక నేమ్ ఏంటి అంటే పిల్లార్ రూట్స్ అని అంటాం. ప్రాప్ రూట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? పిల్లార్ రూట్స్. తెలుగులో అయితే ఊత వేర్లు అంటాం. ఏమంటాం నాన్న? ఊత వేర్లు. ఊత వేర్లు లేదా స్తంభాల లాంటి వేర్లు అంటాం. స్తంభాల లాంటి వేర్లు అంటాం. ఊత వేర్లు లేదా స్తంభాల లాంటి వేర్లని దేని పిలవాలి? ప్రాప్ రూట్స్ ఆర్ పిల్లార్ రూట్స్ అని అంటాం. రైట్, అసలు ఇవి ఏ వేరు వ్యవస్థ రూపాంతరం చెందుతాయి? ఏ వేలు రూపాంతరం చెంది ఇక్కడ మనకి ఊత వేలను ఫామ్ చేస్తాయ్యా అంటే అబ్బురపు వేర్లు. జాగ్రత్త, అడ్వంటీషియస్ రూట్స్. అబ్బురపు వేర్లు ఇంగ్లీష్లో ఏమనాలి? అడ్వంటీషియస్ రూట్స్. అడ్వంటీషియస్ రూట్స్. ఎస్ సీమా, హియర్ అడ్వంటీషియస్ రూట్స్ ఆర్ modified into what? Modified into pillar roots. అంటే స్తంభాల లాంటి వేలుగా మారతాయి. ఎట్లనో ఒకసారి చూడండి, సింపుల్. ఇక్కడ మీరందరూ చూసే ఉంటారు బనియన్ ట్రీ. ఇలా ఉంటుంది బనియన్ ట్రీ. ఈ బనియన్ ట్రీలో మనకి ఏముంటాయి అంటే హ్యూజ్ బ్రాంచెస్ అనేవి కనిపిస్తాయి. ఇలా మనకి హ్యూజ్ బ్రాంచెస్ ఉంటాయి. ఈ హ్యూజ్ బ్రాంచెస్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే దానికి మెకానికల్ సపోర్ట్ ఉండాలి. కాబట్టి ఆ మెకానికల్ సపోర్ట్ కోసం ఏం చేస్తాయి అంటే ఈ లోవర్ బ్రాంచెస్ నుంచి కొన్ని హ్యాంగింగ్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే క్రింది శాఖల నుండి కొన్ని వేలాడుతూ ఉండేటువంటి నిర్మాణాలు అనేవి ఫామ్ అవుతాయి. ఇలా వేలాడుతూ ఉండేటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? లోవర్ బ్రాంచెస్ అంటే కింది శాఖల నుంచి వచ్చినాయి. మనం నేర్చుకున్నాం వేర్లు అనేవి ప్రథమ మూలం నుండి కాకుండా, అదర్ దాన్ రాడికిల్, ప్రథమ మూలం నుండి కాకుండా వేరే ఏ ఇతర పార్ట్స్, వేరే ఏ ఇతర మొక్క భాగాల నుండి వచ్చినా కూడా వాటిని అడ్వంటీషియస్ రూట్స్ అని చెప్పినాం మనం. కాబట్టి ఇప్పుడు మొక్క శాఖల నుంచి వస్తున్నాయి. ఇవి శాఖల నుంచి వేలాడుతూ ఉండే నిర్మాణాలు వచ్చినాయి.
ఈ వేలాడుతూ ఉండే నిర్మాణాలు కొంతకాలం వరకు వాయుగతంగానే ఉంటూ ఆ తర్వాత దేంట్లోకి వెళ్ళిపోతాయి, మృత్తిక లోపలికి వెళ్తాయి. ఇప్పుడు చూడండి అన్న, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చూస్తే ఎలా కనపడుతుంది, ఒక స్తంభం లాగా ఉంది. కాబట్టే దీన్ని ఏమని పిలుస్తున్నాడు, స్తంభాల లాంటి వేళ్ళు లేదా ఊత వేళ్ళు అని అంటాం. మరి ఈ స్తంభాల లాంటి వేళ్ళు, ఊత వేళ్ళు దేనికి కోసం ఏర్పడుతున్నాయి ఇవి అంటే యాంత్రిక ఆధారము, మీన్స్ మెకానికల్ సపోర్ట్. దేనికోసం ఫామ్ అవుతున్నాయి, మెకానికల్ సపోర్ట్ కోసం ఇవి ఏర్పాటు అవుతున్నాయి. మెకానికల్ సపోర్ట్ అని చెప్పాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రాప్ రూట్ కి సంబంధించింది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి, బనియన్. బనియన్, బనియన్రీ, మర్రి, తెలుగులో అయితే మర్రి అంటాం. ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి ఈ వేళ్ళు, లోవర్ బ్రాంచెస్, వేలాడుతూ ఉండే నిర్మాణాలు, హ్యాంగింగ్ లైక్ స్ట్రక్చర్, వేలాడుతూ ఉండే నిర్మాణాలు, వేలాడుతూ ఉండే నిర్మాణాలు, హ్యాంగింగ్ లైక్ స్ట్రక్చర్స్, హ్యాంగింగ్ లైక్ స్ట్రక్చర్స్, హ్యాంగింగ్ లైక్ స్ట్రక్చర్స్ డెవలప్ ఫ్రమ్ వేర్, లోవర్ బ్రాంచెస్, డెవలప్ ఫ్రమ్ లోవర్ బ్రాంచెస్ అంటే క్రింది శాఖల నుంచి ఫామ్ అవుతున్నాయి. లోవర్ బ్రాంచెస్ మీన్స్ క్రింది శాఖల నుంచి ఫామ్ అవుతున్నాయి. దేనికోసం ఫామ్ అవుతున్నాయి అవి, యాంత్రిక ఆధారాన్ని ఇచ్చడం కోసము ఫామ్ అవుతున్నాయి. ఇది ఒక మోడిఫికేషన్, ప్రాప్ రూట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏం చూద్దాం నన్నగా, నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ రూట్ మోడిఫికేషన్ ఏముంది ఇక్కడ, దట్ ఈస్ వాట్. సారీ ఇక్కడ మనము, నేను తెలుగు పదం కొంచెము ఒక్కోసారి చూసుకోరి, ఇది ఊడవేర్లు అనుకుంటా, ఊత కాదు, దీన్ని ఊత అనొద్దు, ఇది ఊడ. ఒకసారి చూడండి, ఇది ఊత వేర్లు కాదు, ఇది ఊడవేర్లు. మర్రి ఊడలు అంటామా, పిల్లలు మరికి పోతే మొత్తం ఊడలే ఉంటాయంట, ఓకేనా, ఊడవేర్లు అని చెప్పాలన్న జాగ్రత్త. మరి ఆ పిల్లల మరిలో మెయిన్ ట్రంక్ ఏదో లేదా లోపల బయట నుంచి వచ్చినటువంటి బ్రాంచ్ ఏదో మనకి ఏది కనపడదు, అంతా బిగ్గా కనపడుతుంది అది. ఇప్పుడు థర్డ్ వన్ ఏంటంటే దట్ ఈస్ వాట్, స్టిల్ట్ రూట్స్. స్టిల్ట్ రూట్స్ లేదా బ్రేస్ రూట్స్ అని అంటాం. దీన్ని తెలుగులో మేబీ ఊత వేర్లు అంటాం మనం. ఇది ఊత వేర్లు, ఊత వేర్లు. మరి ఇవి వీటి సంగతి ఏందో ఒకసారి చూద్దాం. ఈ ఊత వేర్లు అనేవి ఏ వేరు వ్యవస్థ యొక్క రూపాంతరం ద్వారా ఫామ్ అయితే అంటే సేమ్ మనం ఆల్రెడీ నోటీస్ చేసుకున్నాం, అబ్బురపు వేర్ల యొక్క రూపాంతరం, అబ్బురపు వేరు యొక్క రూపాంతరం అంటే అడ్వాంటేషియస్ రూట్ మోడిఫికేషన్. ఏ రూట్ మోడిఫికేషన్ ఇక్కడ, అడ్వాంటేషియస్ రూట్ మోడిఫికేషన్, అడ్వాంటేషియస్ రూట్ మోడిఫికేషన్. అందరూ కూడా ఊతవేలు అనగానే టకా టకా చదువుతారు, ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటారు, అవి ఎక్కడి నుంచి వస్తాయో గుర్తుపెట్టుకుంటారు, కానీ అది ఏ వేరు రూపాంతరమో గుర్తుపెట్టుకోకపోతే కథం అయిపోతాం, జాగ్రత్త. ఇక్కడ చూడండి, మీరు క్వశ్చన్ మిమ్మల్ని అప్లికేషన్లో ఇలా కూడా అడగడానికి అవకాశం ఉంది. బనియన్లో వేరు రూపాంతరము అబ్బురపు వేరు రూపాంతరం, కానీ దానికి ఒక ప్రధానమైన వేరు ఏ వేరు తెలుసా, టాప్ రూట్ సిస్టమ్. ప్రధానమైన వేరు వ్యవస్థ ఏ రూటు, టాప్ రూట్. అంటే మర్రి లోపల రెండు రకాల వేరు వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి ఏంటిది, టాప్ రూట్ సిస్టమ్ ఉంది, రెండవది ఏంటిది, అడ్వాంటేషియస్ రూట్ సిస్టమ్. అంటే తల్లి వేరు వ్యవస్థ ఉంది మరియు అబ్బురపు వేరు వ్యవస్థ, రెండు రకాల వేరు వ్యవస్థలు అనేవి ఎక్కడ కనపడుతున్నాయి నాన్న, దట్ ఈజ్ ఇన్ ప్రాప్ రూట్స్, అంటే బనియన్లో కనపడుతున్నాయని చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్టిల్ట్ రూట్స్ లో ఏం చెప్పాలి, డెఫినేషన్ ఏంటి మరి స్టిల్ట్ రూట్స్ సంబంధించింది ఇక్కడ. ఓకే, ఇక్కడ స్టిల్ట్ రూట్ సంబంధించింది ఏంటి ఇక్కడ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి వస్తాయి రూట్స్, ఇక్కడనేమో లోవర్ బ్రాంచెస్ అయితే ఇక్కడ లోవర్ నోడ్స్ ఆఫ్ ద స్టెమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. రూట్స్ డెవలప్ ఫ్రమ్ lower nodes of the stem, lower nodes of the stem, very very important. ఇక్కడ లోవర్ నోడ్ అన్నాడు అంటే క్రింది కనుపులు, తెలుగు పదం అయితే ఏమంటాం నాన్న, క్రింది కనుపులు, కనుపు, క్రింది కనుపుల నుండి ఏమొస్తాయంట, వేర్లు వస్తాయంట. అంటే ఎలా ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇది స్టెమ్ నాన్న, ఇగో ఇదేమో రూట్ సిస్టమ్. జనరల్గా ఇక్కడ ఉండేటువంటి రూట్ సిస్టమ్ నేను గీసే డయాగ్రామ్ని బట్టి మీరు చెప్పాలి.
ఇది ఏ రకమైన రూట్ సిస్టమ్ చెప్పండి? దిస్ ఈజ్ అబౌట్ వాట్? పీచు వేరు వ్యవస్థ మీన్స్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్. దీని ఏ రూట్ సిస్టమ్ అని చెప్పండి? ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అనాలి. ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అని చెప్పండి. ఇప్పుడు దీని పైన ఏం కనబడుతుంది మనకి ఏరియల్గా అంటే వాయుగతంగా ఒక కాండం ఉంది. ఈ కాండం పైన కంపల్సరీ ఏం కనపడతాయి? కనుపులు మరియు కనుపు మధ్యమాలు అనేవి ఉంటాయి. ఇగో ఇవి కనుపులు, రైట్? దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? నోడ్స్ అని అంటాం. ఇప్పుడు ఇది కూడా ఏంటిది? నోడే. ఈ నోడుకి నోడుకు మధ్య ఉండే ఈ ప్లేస్ని ఏమంటాం? ఇంటర్ నోడ్, కనుపు మధ్యమము అంటాం. కనుపుకు కనుపుకు మధ్యలో ఉండే ఆ ప్రదేశాన్ని ఏమని పిలవాలి? కనుపు మధ్యమము అని చెప్పండి. జాగ్రత్త, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కనుపు మధ్యమం నుండి కాకుండా లోవర్ నోడ్స్ అంటే క్రింది కనుపు నుండి ఏం ఫామ్ అవుతున్నాయి చూడండి, ఒక వేలు అనేవి ఫామ్ అవుతున్నాయి ఆబ్లిక్ గా, అంటే ఏటవాలుగా లోపలికి పెరుగుతున్నాయి. వీటిని ఏమంటాం మనము అంటే స్టిల్ట్ రూట్స్ లేదా ఊత వేర్లు అంటాం. సార్ ఎందుకు సార్ ఇవి ఇక్కడ స్టిల్ట్ రూట్స్ ఫామ్ అయినాయి? దేనికోసం ఫామ్ అయినాయి ఇక్కడ స్టిల్ట్ రూట్స్ అంటే? ఇవి మోనోకాట్ స్టెమ్ అనేది, అంటే మెయిజ్ కానీ షుగర్ కేన్ కానీ తీసుకుంటాం. మెయిజ్ అంటే జొన్న మొక్కజొన్న కానీ, లేకపోతే దాన్ని ఏమనాలి? షుగర్ కేన్ అంటే అది దాని చెరుకు కానీ మొక్కజొన్నలో కాండం ఎలా ఉంటుందయ్యా అంటే అది కొంచెము బలహీనంగా ఉంటుంది. ఆ బలహీనంగా ఉండడం వల్ల ఏమైందంటే బలంగా గాలి వీచినప్పుడు ఏమైపోయే అవకాశం ఉంది? పడిపోయే అవకాశం ఉంది. అలా పడిపోకుండా కూడా అది స్టిఫ్గా ఉండాలి అంటే దానికి సపోర్టింగ్ రూట్స్ అనేవి వస్తాయి. ఆ సపోర్టింగ్ రూట్స్ పేరు ఏం పేరు ఇక్కడ అంటే స్టిల్ట్ రూట్స్ అనాలి. మన జనరల్గా స్టిల్ట్ రూట్స్ యొక్క ఫంక్షనింగ్ కూడా ఇక్కడ ఏం చెప్పాలి మీరు? యాంత్రిక ఆధారము. దేనికోసం? మెకానికల్ సపోర్ట్ కోసం. ఇలా మెకానికల్ సపోర్ట్ కోసము జొన్న మీన్స్ వాట్? మెయిజ్. ఇంగ్లీష్లో ఎగ్జాంపుల్ ఇది మెయిజ్ అండ్ షుగర్ కేన్, చెరుకు మొక్కజొన్న కాండాలు. వీటిలో ఏ టైప్ ఆఫ్ రూట్స్ ఫామ్ అవుతున్నాయి? స్టిల్ట్ రూట్స్. చూడండి మళ్ళా క్వశ్చన్ కొంచెం అప్లికేషన్లో అడిగితే మెయిజ్ అండ్ షుగర్ కేన్ లో ఉండే ప్రధానమైన వేరు వ్యవస్థ ఏంటిది? క్వశ్చన్ అడుగుతాడు. ప్రధానమైన వేరు వ్యవస్థ అంటే ఏం చెప్పాలి మీరు? ఫైబ్రస్ రూట్ సిస్టమ్, పీచు వేరు వ్యవస్థ. ఇది ప్రధానమైనది. మరి ఇదేంటి కదా? సపోర్టింగ్ అంటే యాంత్రిక ఆధారం కోసం ఏర్పాటయ్యేటువంటి రూల్. ఈ యాంత్రిక ఆధారం కోసం ఏర్పాటయ్యేది ఎక్కడి నుంచి ఫామ్ అయింది? అదర్ దాన్ రాడికల్, రైట్స్? అంటే ప్రథమ మూలం నుండి కాకుండా ఎక్కడి నుంచి వచ్చింది? కనుపుల నుంచి వస్తున్నాయి. అంటే ప్రథమ మూలం నుండి కాకుండా కనుపుల నుంచి కానీ శాఖల నుంచి కానీ వేలు వస్తే దాన్ని ఏమనుకున్నాం మనం? అబ్బురపు వేరు వ్యవస్థ అన్నాం. కాబట్టి ఇవి ఏ రూపాంతరాలు? అబ్బురపు వేరు యొక్క రూపాంతరాలు అని చెప్పాలి. అట్లా మనం కేర్ఫుల్గా చూసుకోవాలన్నా. దిస్ ఈజ్ అబౌట్ వాట్? స్టిల్ట్ రూట్స్ ఆర్ ఊత వేర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఏం చూద్దాం మనం? 4th వన్ వచ్చేసి రెస్పిరేటరీ రూట్స్. వీటిని ఇంకొక పదంతో పిలుస్తాం. ఏమని అంటే న్యూమాటోఫోర్స్ అని అంటాం. న్యూమాటోఫోర్స్ అంటే తెలుగులో అయితే శ్వాసించే వేళ్ళు లేదా శ్వాస మూలాలు అంటాం. శ్వాసించే వేళ్ళు లేదా శ్వాస మూలాలు అంటాం. మీరు ఎప్పుడైనా గోవాకి వెళ్ళినప్పుడు ఆ గోవా ప్రాంతం అంతా కూడా మడ్డి ఏరియానే ఉంటుంది మొత్తం. మీరు ఆ గోవా బీచ్కి నియరెస్ట్గా చూస్తుంటే చాలా చోట్ల భూమి నుంచి పైకి పొడుచుకొచ్చేటువంటి వేళ్ళు కనబడతాయి. ఓకేనా? సో ఆ ఏంటివి అవి? ఏ మొక్కలు అవి అంటే మ్యాంగ్రూవ్ మొక్కలు అనాలి. ఏం మొక్కలు అనేవి? మ్యాంగ్రూవ్ మొక్కలు, మ్యాంగ్రూవ్ ప్లాంట్స్. ఇంగ్లీష్ వర్డ్ కూడా అదేనా? మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ అని అంట. ఈ మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ ఎక్కడ గ్రో అవుతాయి మరి? దే గ్రో ఇన్ స్వాంపీ ఏరియాస్. ఎక్కడ గ్రో అవుతాయంట? స్వాంపీ ఏరియాస్లో గ్రో అవుతాయి. అంటే స్వాంపీ ఏరియాస్ అంటే బురదగల ప్రదేశాల్లో గ్రో అవుతాయి అని అంట. ఎలాంటి ప్రదేశాలంట? బురదగల ప్రదేశాలు.
బురద గల ప్రదేశాలు అనాలి. ఈ బురద గల ప్రదేశాల్లో ఏం గ్రో అవుతాయి నాన్న? మ్యాంగ్రూవ్ మొక్కలు అనేవి గ్రో అవుతాయి. మరి బురద గల ప్రదేశాల్లో ఏముంటుంది యాక్చువల్గా అంటే ఆక్సిజన్ సరిగా లభించదు. ఆక్సిజన్ ఇనాడిక్వేట్ ఆక్సిజన్ సరిగా లభించదు. ఇనాడిక్వేట్ ఆక్సిజన్ అవైలబిలిటీ ఈస్ దేర్. మరి ఇనాడిక్వేట్ ఆక్సిజన్ ఉన్నప్పుడు ఎలా మరి వాటికి రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది? సో దట్ మెనీ రూట్స్ కమ్ అవుట్ ఫ్రమ్ గ్రౌండ్ అండ్ గ్రో వర్టికల్లీ అప్వార్డ్. అక్కడ జాగ్రత్త లైన్ ఈస్ దేర్ ఇన్ టెక్స్ట్ బుక్. మెనీ రూట్స్ అన్నాడు, కొన్ని కాదు, మెనీ రూట్స్. జాగ్రత్త, కొన్ని వేర్లు అనొచ్చు రేపు, కొన్ని వేర్లు అనేది తప్పవుతుంది. మెనీ రూట్స్ కమ్ అవుట్ ఫ్రమ్, మెనీ రూట్స్ come out from ground and grow vertically upward and grow vertically ఇట్లా పోతుంది, జంప్ అవుతుంది బాగా. వర్టికల్లీ అప్వార్డ్. వర్టికల్లీ అప్వార్డ్ అంటే మీనింగ్ ఏంది నేను ఇక్కడ? మెనీ రూట్స్ కమ్ అవుట్ ఫ్రమ్ గ్రౌండ్ అండ్ గ్రో వర్టికల్లీ అప్వార్డ్ అంటే అనేక వేర్లు, అనేక వేర్లు మృత్తిక నుంచి బయటకు పొడుచుకొని వచ్చి, బయటకు పొడుచుకొని వచ్చి దేనికోసం పొడుచుకొని వస్తాయి మరి అవి? ఆక్సిజన్ కొరకు, శ్వాసక్రియ జరుపుకోవడం కొరకు బయటకు పొడుచుకొని వస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి వేళ్ళని ఏమని పిలుస్తాం మనము అంటే శ్వాసించే వేళ్ళు. అంటే అన్నిట్లలో జనరల్గా మొక్కల్లో ఎక్కడైనా కానీ వేలు ఎటువైపు గ్రో అవుతాయిరా? భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా. అంటే పాజిటివ్లీ జియోట్రోపిక్, నెగిటివ్లీ ఫోటోట్రోపిక్ అంటాం. కానీ ఇక్కడ ఏమైతే అంట పాజిటివ్లీ ఇక్కడ ఫోటోట్రోపిక్ గా గ్రో అవుతున్నాయి. అంటే ఇది ఒక్కటి ఎగ్జాంప్షనల్ కేసు, అది కూడా మీకు చెప్పాను నేను. సో శ్వాసించే వేళ్లకు సంబంధించి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటివి మరి ఇక్కడ అంటే రైజోపోరా అండ్ అవిసీనియా. రైజోపోరా అండ్ అవిసీనియా, రైజోపోరా అండ్ అవిసీనియా ఈ రెండు కూడా దేనికి ఎగ్జాంపుల్స్ నానా? మ్యాంగ్రూవ్ మొక్కల్లో. దట్ ఈస్ వాట్ న్యూమాటోఫోర్స్ కి ఎగ్జాంపుల్. ఒకసారి చూద్దాం మనం. ఇగో ఇది ఒక ప్లాంట్ నానా. ఈ ప్లాంట్ ఇలా ఉంది, కాండం, ఇది మీన్స్ స్టెమ్. కింది వైపు ఏం గ్రో అవుతుంది? వేరు. ఇగో ఇది వేరు చూడండి, తల్లి వేరు. ఇది ఏ టైప్ ఆఫ్ రూట్ మా? దట్ ఈస్ వాట్ టాప్ రూట్ సిస్టమ్. ఇది టాప్ రూట్ సిస్టమ్. దీని నుంచి ఏమైతే అంట మెనీ రూట్స్ కమ్ అవుట్ ఫ్రమ్ ద గ్రౌండ్ అండ్ గ్రో వర్టికల్లీ అప్వార్డ్ అన్నాడు. ఇలా మెనీ రూట్స్ కమ్ అవుట్ ఫ్రమ్ గ్రౌండ్. ఇగో చూడండి, మృత్తిక నుంచి పైకి పొడుచుకొని వచ్చినాయి. పైకి పొడుచుకొని వచ్చి పైన ఇగో ఇక్కడ ఏం కనపడతాయి అంట? న్యూమాటోపోర్స్, శ్వాస మూలాలు అనేవి ఉంటాయి. ఆ శ్వాస మూలాల ద్వారా ఆక్సిజన్ని, వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ని ఇవి శోషించుకుంటాయి. ఇలాంటి యొక్క వేళ్ళను ఏమని పిలుస్తాం మనము అంటే శ్వాసించే వేళ్ళు లేదా శ్వాస మూలాలు అని చెప్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే మెనీ రూట్స్ కమ్ అవుట్ ఫ్రమ్ గ్రౌండ్ అండ్ గ్రో వర్టికల్లీ అప్వార్డ్, రైట్? సో దే పాస్ స్మాల్ పోర్స్ ఆన్ దెమ్ త్రూ విచ్ oxygen takes place, right? This is called as what? Respiratory roots are pneumatophores అని చెప్తాం. ఇది నా pneumatophores. మరి ఈ pneumatophores ఏ రూపాంతరం కనపడుతుంది చూడండి? తల్లి వేర్లు మాత్రమే రూపాంతరం చెందినాయి. ఏ వేరు రూపాంతరం ఇవి? తల్లి వేరు రూపాంతరం. తల్లి వేరు రూపాంతరం. ఇంతకు ముందుకు నేర్చుకున్నటువంటి ప్రాప్ రూట్స్ కానీ స్టిల్ట్ రూట్స్ కానీ రెండు దేనికి సంబంధించినవి అవి? దే ఆర్ వాట్? అడ్వాంటేజియస్ రూట్ మాడిఫికేషన్. ఓకేనా? సో స్తంభాల లాంటి వేళ్ళు కానీ ఊత వేళ్ళు కానీ అబ్బురపు వేరు వ్యవస్థ యొక్క రూపాంతరాలు అవి.
ఇక ఇవేంటివి? తల్లివేరు యొక్క రూపాంతరం, శ్వాసించే వేలు అని. జాగ్రత్త, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏం చూద్దాం నాన్న మనం?